హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మేము వచ్చేసరికి పునుకులు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. జస్ట్ నార్మల్గా అనమాట. సో ఆ పునుకులు ప్రిపేర్ చేయడానికి ఏటిటి కావాలి, ఎలా చేయాలి అన్నదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. నేను వీడియో చూసేయండి. ఇప్పుడు మనం ఈ రైస్ తీసుకున్నది ఏంటంటే పునుగుల కోసం అని ఇక్కడ ఈ రైస్ తీసుకున్నాం అనమాట. ఈ బియ్యాన్ని ఇది మనం కొంచెం అంత నానబెట్టుకోవాలి. ఈ గ్లాస్తో మేము రైస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఆ బియ్యాన్ని, ఇది కాటన్ బియ్యం అనమాట తీసుకున్నాం. ఇప్పుడు ఆ బియ్యాన్ని 2 సార్లు కడగాలి. కొంచెం మనకు వస్తుంది కదా డస్ట్ లాగా, అందుకని 2వ సారి కూడా కడుగుతున్నాం అనమాట. ఇప్పుడైతే రైస్ కడిగేసాం కదా, 2 సార్లు కడిగేసాం. ఇది ఒక 2 గంటలు మనకి నానాలన్నమాట. ఇవైతే పునుకులు అని చెప్పాం కదా, ఆ పునుకులకి అటుకులు కూడా వేసుకుందాం అనుకుంటున్నాము. ఈ అటుకులు వేస్తున్నాం, పోహా యూజ్ చేస్తాం అన్నమాట. కొంచెం మనకు పునుకులు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. మనం నానబెట్టుకోవాలి, ఎందుకంటే గ్రైండర్లోనే అవి వేసేటప్పుడు ఈ పునుకులు కూడా అందులో యాడ్ చేసేసుకుంటాం అన్నమాట. సో అందుకని పునుకుల కోసమని ఈ పోహాని కూడా నానబెట్టుకోవాలి. పోహాని కూడా మనం వాష్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. 1 టైం వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని వడకట్టేసుకొని ఇంకొకసారి మనం దీన్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్నాము. 2 టైమ్స్ వాష్ చేసుకొని ఈ పోహాని మనం మంచినీళ్ళతోటి నానబెట్టుకుంటాము. ఇప్పుడు పోహాని అయితే మనం నానబెట్టుకున్నాం మంచినీటిలోని. ఇది వచ్చేసరికి రైస్ అనేది మేము 4 సార్లు వాష్ చేసాం అండ్ 4 గంటలు నానబెట్టాం అనమాట. నెక్స్ట్ ఇది వాష్ చేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి మినపప్పు అనేది 1.5 గంటలు నానబెట్టాము. 2 సార్లు వాష్ చేసాము, కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో. ఇది వచ్చేసరికి మనకి అటుకులు అనేది 1 గంట అయ్యింది, ఎందుకంటే ఇది బాగా పేస్ట్ అయిపోతున్నట్టు ఉన్నది కదా, పేస్ట్లా ఉన్నది కదా. 1 గంట నానబెట్టాము, ఎక్కువసేపు అయితే వద్దనేసి. ఇప్పుడు వీటన్నిటిని 3 కలిపి మనం మిక్సీలో గ్రైండర్లో వేసేసుకుంటాము. ఇప్పుడు మేమైతే దీన్ని గ్రైండర్లో అయితే వేసేసాము. ఫస్ట్ మనం ఇందులో బియ్యాన్నే వేసుకున్నాము. బియ్యం అనేది కొంచెం గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుంది కదా అది. సో అందుకని ఫస్ట్ బియ్యాన్ని వేసేసుకున్నాం. మినపప్పు అవన్నీ అయితే కొంచెం త్వరగా మనకి గ్రైండ్ అయిపోతుంది. సో అందుకు బియ్యాన్ని ముందు వేసుకున్నాం. బియ్యం కొంచెం అయిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసరికి మినపప్పుని కూడా యాడ్ చేసుకున్నాం. మినపప్పు వేసిన వెంటనే మనం ఇందులో కొంచెం అటుకులని అలాగా 3 కొంచెం చొప్పున వేసుకున్నాం అనమాట. బియ్యము మినపప్పు అలాగా. ఇక్కడైతే మేము ఫస్ట్ వచ్చేసరికి ఆ పిండి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అది ట్రయల్ కింద వేసాము, ఎలా వస్తుంది అనేసి చూడడానికని. దాని తర్వాత నుంచి తీద్దామని చెప్పి ఇక్కడైతే ఇవి బాగానే వచ్చాయి. ఫస్ట్ వేసినవి అయితే తీయలేదు అనమాట వీడియో, జస్ట్ నార్మల్గా ఇప్పుడు నుంచి తీసాను తర్వాత నుంచి. సో ఇక్కడైతే ఇవి బాగానే వచ్చాయి. అయితే అదే పిండి అనమాట, అందులో ఒక సాల్ట్ని యాడ్ చేసుకున్నాం మేము, ఇంకేమైతే యాడ్ చేసుకోలేదు. మినపప్పు, బియ్యం అండ్ నెక్స్ట్ అటుకులు, ఈ 3 సాల్ట్ని యాడ్ చేసుకొని అది ఒక్కొక్కటి, అంటే ఎందుకంటే అది మనం రుబ్బుకున్నప్పుడే థిక్గా రుబ్బాలన్నమాట. కొంచెం మనకి థిక్గా రావాలి. థిక్గా వస్తేనే మనం ఇలా వేస్తున్నప్పుడు మనకి ఉండలు అనేవి కొద్దిగా గట్టిగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇక్కడైతే ఒకదాని తర్వాత ఒకటి అమ్మ అయితే వేస్తుంది. ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఇలా వేసుకోవాలి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత మనం అంటే కళాయిని బట్టి మనం వేసుకోవాలి, ఎక్కువైనా తక్కువైనా అనేది మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఒకదానికి ఒకటి అంటుకోకుండా కూడా చూసుకోవాలి. గ్యాప్ ఇచ్చి వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇది కొంతసేపు అయితే చూసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్లో, ఎందుకంటే ఇది డీప్ ఫ్రై కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి అడుగంటకుండా చూసుకోవాలి, ఇటు అటు తిప్పి పైన కిందన చూసుకోవాలన్నమాట. చూసుకుంటే మనకి అడుగైతే అంటదు. బ్యాక్ సైడ్వి అలా చెక్ చేస్తూ ఉండాలి. వేసిన వెంటనే వేసిన ఒక 1 మినిట్ తర్వాత అలా చెక్ చేయాలి. ప్రతిదీని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. మనకి కలర్ చేంజ్ అయితే ఇంకా అయిపోయినట్టే అనమాట, లోపలిది కూడా అయిపోతుంది. సో అలాగా ఒక్కొక్కటి కలర్ చేంజ్ అవుతుంది, అలా తీసేస్తున్నాం మేమైతే ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా అలాగే ప్రతిదీ తీయాలి. ఏది కలర్ చేంజెస్ అవ్వలేదో రిమైనింగ్వి అలాగ అందులో ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి.
సో అలా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రతిదీ ఈజీగా ఉంటుంది ఇలాగైతే మనకి ప్రొసీజర్ అనేది. లేకపోతే అన్నీ ఒకేసారి అయితే చాలా కష్టమైపోతుందన్నమాట. ఇక్కడైతే నేను చూపిస్తాను కదా, ఇందులో అయితే వేసినవన్నమాట. పునుకులు కొంచెం పెద్ద సైజువి, మీడియం సైజువి అలా ఉన్నాయి. మరీ పెద్దవి అయితే వేయలేదు, చిన్న చిన్నవి కాకుండా మీడియం సైజులో కూడా కొన్ని వేసామన్నమాట. ఇలా ఫైనల్గా అయితే మేము వేసాము. కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నాం, మరి ఎక్కువ అయితే ఏం చేయలేదు. కొంచెం ఈవినింగ్ కాబట్టి కొద్దిగా మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇక్కడైతే ఇవన్నీ నేను చూపిస్తున్నాను కదా, ఫైనల్గా అయితే ఇన్ని దీనికన్నా కొంచెం ఎక్కువ చేసాము. నెక్స్ట్ ఇన్ని ప్రిపేర్ అయ్యాయి మొత్తం కలిపి అన్నమాట. పునుకులు అనేవి ఇన్ని. దీన్ని మనం చట్నీతో కానీ దేనితో కానీ తీసుకోవచ్చు. ఫైనలీ అయితే పునుకులు అయితే రెడీ అయిపోయిందనమాట. అందరూ తినేసారు కూడా. ఇది నేను ఎండింగ్ మిగిలినవి తిని చూపిస్తున్నాను మీకు. నాకైతే చట్నీతో వాటితో నాకు నచ్చదు. పునుకులు అనేది జస్ట్ నార్మల్గా తినేయడం నచ్చుతుంది అనమాట. సో అందుకని నేను నార్మల్గా తినేస్తున్నాను. అండ్ పునుకులు అనేవి కూడా ఈజీగా చేయొచ్చు అని మీకు చూపించాను మొత్తం వీడియోలో అనమాట. సో ఇప్పుడైతే పునుకులు అయితే టేస్ట్ చేసి చూపిస్తాను. మరీ అంత ఆయిల్ అయితే ఉండదు. ఏదైనా టిష్యూ మీద దాని మీద మీరు వేసుకుని ఉంచుకుంటే అవి తర్వాత తీసేటప్పుడు టిష్యూకి అదంతా ఆయిల్ అంటేస్తుంది కాబట్టి సో తర్వాత మీకు నార్మల్గానే వస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఒకటి తింటాను. పునుకులు అయితే ఉప్పు అవన్నీ కరెక్ట్గా సరిపోయిందన్నమాట. పునుకులు అయితే చాలా బాగున్నాయి. నాకైతే నార్మల్గా తినడం ఇష్టం కాబట్టి నేను తింటున్నాను. మీకు ఒకవేళ ఏదైనా కాంబినేషన్స్ నచ్చితే కానీ చట్నీ ఇంకేమైనా రకాలు ఉంటాయి కదా, వాటితో కలిపి మీరు మిక్స్ చేసి తినచ్చు. పునుకులు అయితే చాలా బాగున్నాయి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కూడా ఈజీగా పునుకులను రెడీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.